భగత్ సింగ్ మూవీ డేట్ మారిందా? ఈఎన్ఈ 2లో చాలా క్యామియోస్ ఉన్నాయా? టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయిందా? ఫౌజీ ఇయర్ లోనే వస్తుందా? ఇలాంటి మూవీ చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. మూవీ రేపు March 6th రిలీజ్ అయ్యే మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఈ మూవీస్ మాట్లాడుకున్న తర్వాత అప్డేట్స్ అయితే మాట్లాడాలి. పెట్టిన మూవీ వచ్చేపాటికి మృత్యుంజయ మన విష్ణు విన్యాసంతో కొంచెం నిరాశపరిచినా కూడా కానీ వెంటనే మరో మూవీ అయితే రిలీజ్ అవుతుంది శ్రీ విష్ణు గారిది. ఈ మూవీ ట్రైలర్ వచ్చేపాటికి చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కాస్త కొత్తగా ఉంది, కాస్త థ్రిల్లింగ్ గా ఉంది. మూవీ కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. మూవీ అయితే రేపు చూసేసి మనం రివ్యూ అయితే పెట్టేద్దాం. ఇంకో మూవీ వచ్చేపాటికి సాంప్రదాయని సూపిని శుద్ధ పూసిని. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వాలి లాస్ట్ మంత్ February 12 అయితే. కానీ వీళ్ళు థియేటర్స్ కి వస్తున్నారు. అంటే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. మనం ట్రైలర్ చూసేపాటికి లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా అమాయకంగా ఉండే ఫ్యామిలీ మర్డర్స్ ఎలా చేస్తారు, వాళ్ళకి మర్డర్స్ కి రిలేట్ అని చెప్పేసి మన ట్రైలర్ లో చూపించారు. కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. కానీ రేపైతే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీకి వెళ్తున్నారో అయితే కామెంట్ చేయండి. వచ్చేపాటికి మిషన్ హౌస్ మల్లేష్. ఈ మూవీ కూడా రేపు రిలీజ్ అవుతుంది. రేపు 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ 3 మూవీస్ లో ఇది ఒక మూవీ. దీంట్లో మన ఈఎన్ఈలో కార్తిక్ క్యారెక్టర్ అందరూ గుర్తుండే ఉండేది. ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసే క్యారెక్టరే ఈ మూవీలో మెయిన్ హీరో. ఈ మూవీకి కూడా ఎంతమంది, దీనికి కూడా కొంచెం ట్రైలర్ బానే ఉంది. అండ్ ఈ 3 మూవీస్ లో ఏది హిట్ అయింది, మీరు ఏ మూవీకి వెళ్తున్నారు, వెళ్తే ఏది బాగుందో కింద అయితే కామెంట్ చేసేయండి. టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఎందుకైందంటే వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఇరాన్ ఇస్రాయెల్ వార్ కారణంగా టాక్సిక్ మూవీ అయితే June 4 అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యింది. మేబీ మరి దురంధర్ తో కాన్ఫ్లిక్ట్ వల్ల అయిందా లేదంటే నిజంగానే వార్ ద్వారా అయిందా వాళ్ళకే తెలియాలి. దీనికి సంబంధించి అయితే యష్ గారు అండ్ మూవీ డైరెక్టర్ అయితే Instagram పోస్ట్ ద్వారా వెల్లడించారు. మేబీ బికాస్ ఆఫ్ దురంధర్ 2 వల్ల 70% పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఎందుకంటే దురంధర్ 1 బాగా పెద్ద హిట్ తర్వాత దురంధర్ 2 కలెక్ట్ టికెట్స్ అనేవి ఇప్పటికే ఓవర్సీస్ లో రిలీజ్ అయిపోయినాయి. చాలా అంటే చాలా హ్యూగ్ గా అండ్ చాలా ఫాస్ట్ గా అయితే ఫిల్ అయిపోతున్నాయి. అండ్ వీళ్ళు క్లాష్ కి వచ్చేది బాలీవుడ్ మూవీతో కాబట్టి బాలీవుడ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థియేటర్స్ అనేది దురంధర్ 2కే ఉంటాయి. టాక్సిక్ మూవీకి ఇది ఒక డిసడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు ఇంకా పోస్ట్ పోన్ అయితేనే మంచిది. వాళ్ళు ఇంకా సేఫ్ సైడ్ గా మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటేనే బాగుండు అన్నట్టు చెప్పారు. మధ్యలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని చెప్పేసి ఇది కాస్త బిస్కెట్ వేశారు. కాకపోతే ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీపోన్ అయితే అయ్యింది. ఇంకా టాక్సిక్ మూవీ June 4 అనౌన్స్ చేసినందువల్ల ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే చాలా అంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే 18th 19th మూవీ రిలీజ్ అయితే 18th ప్రీమియర్స్ పడతాయి. 19th ఉగాది పండుగ ఉంది, 20 రంజాన్ పండుగ ఉంది. అండ్ నెక్స్ట్ వీకెండ్స్ వస్తాయి. సినిమా అయితే హిట్ టాక్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడిద్ది. నెక్స్ట్ ఈ మూవీ రీమేక్ కాదంట. హరీష్ శంకర్ గారు అయితే చెప్పేశారు ఈ మూవీ తేరీ రీమేక్ కాదని చెప్పేసి. మరి నాకు ఎందుకో కొంచెం అక్కడే డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పారంటే చివరిలో మనకి ఏమైనా బిస్కెట్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్లీ ఈ సినిమా పోలీసోడ్ సినిమాలో ఒక సీన్ అనేది అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్లో జరిగే సీన్ అనేది గబ్బర్ సింగ్ నుంచి వాళ్ళు తీసుకున్నది. నేను ఆ సినిమాని ఎందుకు రీమేక్ చేస్తానని చెప్పేసి హరీష్ శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓకే, సినిమా అంతా బాగుండి ఒక మిస్టర్ బచ్చన్ లాగా కాకుండా ఒక గబ్బర్ సింగ్ లాగా తీస్తే మాత్రం సినిమా అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ మూవీ. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే ఫౌజీ, స్పిరిట్, కల్కి కంటిన్యూస్లీ షూట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఫౌజీ వచ్చేపాటికి ఆల్మోస్ట్ 70% అయితే షూటింగ్ అయితే అయిపోయిందంట. కొన్ని టాకీ సీన్స్ అండ్ ఇంకొన్ని ఒక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ సీన్ అయితే ఒకటి ఉందంట. అంటే మేజర్ ఫైట్ సీక్వెన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నదంట. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ అయితే చాలా వరకు లైక్ సాంగ్స్ గానీ రొమాంటిక్ సీన్స్ గానీ మాత్రం చాలా అయితే చాలా అయిపోయినాయి అన్నారు. మ్యాక్సిమం మేకర్స్ అయితే ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓటీటీ డీల్ వల్ల. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అనేది చాలా అంటే చాలా బిగ్ మూవీస్ ఉన్నాయి. మళ్ళీ వాటితో క్లాష్ వచ్చేసి మళ్ళీ పెట్టుకునేది మేకర్స్ లాస్ కలిగించేది కాబట్టి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరిగిపోతా ఉంది. ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత కల్కి 2 షెడ్యూల్ అయితే జాయిన్ అవ్వాలి. ప్రెసెంట్ నాగేశ్వర్ గారు అయితే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర షూటింగ్ వాళ్ళకి సంబంధించిన షూటింగ్స్ అయితే తీస్తున్నారు. ఇంకా స్పిరిట్ మూవీ కూడా షూటింగ్ అయితే ప్రారంభం అయిపోయినాయి. లేని సీన్స్ అయితే ప్రస్తుతం అయితే షూట్ జరుగుతుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ గారంట
లీన్ అవ్వమన్నారంట ప్రభాస్ గారిని. సో ఫౌజీ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిఎడ్ పెంచుకొని మళ్ళీ లీన్ అయ్యి కొంచెం ఇప్పుడు బల్క్ లో ఉన్నారు కదా, కొంచెం లీన్ అయ్యి ఇంకా స్పిరిట్ షూటింగ్ అండ్ కల్కి షూటింగ్ అయితే కన్సిస్టెంట్లీ తీస్తారనమాట. ఇది ఫౌజీ గురించి అప్డేట్. ధురంధర్ 2 మార్చి 19న ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ హైపెడ్ మూవీ అండ్ ఫస్ట్ హైపెడ్ మూవీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత ఇంపాక్ట్ చేసింది ధురంధర్ 1 అనేది. ఆల్మోస్ట్ 3 hours 34 minutes ఉంది రన్ టైమ్. కానీ నెట్ఫ్లిక్స్ లో వచ్చేప్పటికి 3 hours 24 minutes చేశారు, కొన్ని మేజర్ కట్స్ చేసి. ఇప్పుడైతే 4 hours ఉండిద్ది అంటున్నారు, అప్రాక్సిమేట్లీ 4 hours ఉండిద్ది అంటున్నారు కొంతమంది రన్ టైం. అంటే 3 hours 55 minutes ఉండిద్ది అంటారు రన్ టైమ్. సినిమా గనక ధురంధర్ 1 లాగా రేసీ స్క్రీన్ ప్లే తో అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ అండ్ పర్ఫెక్ట్ కట్ తో ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే 2009 లో రెహమాన్ డెకాయ్ చనిపోయారు. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా, ఏం జరిగింది, పప్పు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా స్టోరీ చాలా బ్యాలెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అయితే 4 hours అయితే ఉండిద్ది అంటున్నారు. ఇంకా సెన్సార్ బోర్డు కూడా అవ్వలేదు. 4 hours ఉండిద్ది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. స్క్రీన్ ప్లే అండ్ కథ అయితే చాలా బాగుంటే మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది. హిట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అడ్వాంటేజ్, మేజర్లీ బాలీవుడ్ కి అయితే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే బాలీవుడ్ లో ఈ మధ్య అంతగా ఇదివరకు లాగా అంత కన్సిస్టెంట్ గా అంత హిట్ మూవీస్ అయితే లేవు. మేజర్ గా పాన్ ఇండియా మూవీస్ లైక్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితేనే వస్తున్నాయి. వీళ్ళకి ఇది ఒక ఆశా జ్యోతి ధురంధర్ 2 అయితే. ఎందుకంటే ఇప్పుడు అందరి కళ్ళు ధురంధర్ 2 పైనే ఉంది. ఎన్టీఆర్ నీల్, మన ఎన్టీఆర్ గారు నటిస్తున్న మూవీ డ్రాగన్, ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ అవ్వలేదు, డ్రాగన్ అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ఒక మేజర్ సీక్వెన్స్ అయితే తీస్తున్నారంట. కాబట్టి ఎన్టీఆర్ గారు అయితే మనకి అప్రాక్సిమేట్ మేరాక అయితే బయటకు కనపడరంట. ఎందుకంటే ఆ లుక్ అయితే రివీల్ చేయకూడదు అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు చాలా అంటే చాలా నిర్ణయాలతో పాటు చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారంట. మనకైతే ఎన్టీఆర్ గారు రీసెంట్ గా ఇప్పుడు కనపడ్డారు. మనకి మాక్సిమం మేరాక మనకి ఎన్టీఆర్ గారిని పూర్తిగా చూసే అవకాశం అయితే ఉండదు. ఆల్మోస్ట్ 70% షూటింగ్ అయితే అయిపోయిందంట. మిగతా 30% లో ఒక మేజర్ సీక్వెన్స్ అండ్ కొన్ని చిన్న చిన్న సీన్స్ అయితే మిగిలి ఉన్నాయి అంటున్నారు. మరో మూవీ అప్డేట్ అయితే సూర్య గారి మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే తెరకెక్కిస్తుంది ఈ మూవీని. మూవీ పేరు వచ్చేపాటికైతే విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ అయితే బైలింగ్వల్ మూవీ, బోత్ తెలుగు అండ్ తమిళ్లో అయితే ఫ్రీక్వెంట్ గా షూట్ జరుగుతుంది. అండ్ రెండిట్లో తెలుగులో తీస్తున్నారు, తమిళ్లో కూడా తీస్తున్నారు. అండ్ ఒకేసారి అయితే రిలీజ్ అవుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ కి అయితే ఇది ఒక పెద్ద మూవీ. ఎందుకంటే రీసెంట్ గా అన్ని సినిమా ఈ బ్యానర్ లో వచ్చిన మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమా అయితే ఆడలేదు. ఈ సినిమాలో వచ్చేపాటికి సూర్య గారు అయితే ఒక ఫాదర్ క్యారెక్టర్, ఒక బాబుకి ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన 2 posters లో సేమ్ అదే అనిపించింది. ఇంకా ఈ మూవీలో వచ్చేపాటికి హీరోయిన్స్ అయితే రవీనా టండన్ గారు అండ్ మమితా బైజు గారు నటిస్తున్నారు. మమితా బైజు గారికి అండ్ సూర్య గారికి లవ్ స్టోరీ ఉంటదంట. లైక్ ఏజ్ బిట్వీన్ లవ్ స్టోరీ లాగా ఉండేది. ఎందుకంటే సూర్య గారికి ఆల్రెడీ బాబు ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే వెంకీ అట్లూరి గారు, మన లక్కీ భాస్కర్ సినిమా తీశారు కదా ఆయన. సూర్య గారికి కూడా లేట్రో, కంగువా ఇవన్నీ చాలా నిరాశపరిచిన ఈ మూవీ అయితే కంబ్యాక్ ఇస్తారని కోరుకున్నాం వెంకీ అట్లూరి గారు. కాబట్టి మనం కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు ఈ మూవీ గురించి. ఈఎన్ఈ, ఈ నగరానికి ఏమైంది 2 అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఈ ఇయర్ లో కూడా. ఎందుకంటే ఆఫ్టర్ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ ఈ నగరానికి ఏమైన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఈఎన్ఈ 2 కావాలి అని అడిగిన తర్వాత ఒక కథని సిద్ధం చేసి మన తరుణ్ భాస్కర్ అయితే ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో నుంచి ఆల్రెడీ కార్తిక్ అనే క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అయితే కూడా జరిగింది. దానికి చాలా మంది చాలా అయితే ఫీల్ అయితే అయ్యారు. కానీ ఈ మూవీలో వచ్చేప్పటికి చాలా క్యామియోస్ ఉన్నాయంట. లైక్ బాలయ్య బాబు గారు అండ్ నాగార్జున గారు, రమేష్ గారు, మన ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు అండ్ మన నోలన్ మెహర్ రమేష్ గారు, వీళ్ళందరూ ఉంటున్నారంట. ఇంకా చాలా మంది ఉంటున్నారంట. చాలా నెంబర్ ఆఫ్ క్యామియోస్ అయితే ఉంటున్నాయంట. నాకైతే ఏమనిపిస్తుందంటే మనోళ్ళు ఈ నగరానికి ఏమైనా ఒక షార్ట్ ఫిలిం అయితే తీశారు కదా, ఆ షార్ట్ ఫిలిం హ్యూజ్ సక్సెస్ అయ్యి మనోళ్ళు ఒక కొత్త మూవీ తీస్తా, ఆ మూవీలో అంటే ఒక కొత్త మూవీస్ తీసి చాలా మూవీస్ తీసి అవి చాలా సక్సెస్ అయిపోయి మనోళ్ళు ఇంకో మూవీ తీస్తున్నట్టు. లైక్ రీసెంట్ గా రిలీజ్ అయింది కదా షారుఖ్ ఖాన్ గారి కొడుకు మూవీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో, సేమ్ ఆ మూవీ లాగా ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే చాలా మంది బిగ్ స్టార్స్ తో కలిపి తీస్తున్నారు కాబట్టి. సో ఈఎన్ఈ 2 కూడా మనకి ఈఎన్ఈ లాగా బాగా ఆడాలని చెప్పి కోరుకున్నాం. అండి ప్రస్తుతం ఉన్న మూవీ అప్డేట్స్. మీకు గనక మన కంటెంట్ అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకే మీకు ఇంకేమైనా మూవీ అప్డేట్స్ కానీ ఇంక దేని గురించి కావాలంటే కింద అయితే కామెంట్స్ లో పెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.